శుభాకాంక్షలు. అలాగే చెప్పిన సాధించినటువంటి మా మీడియా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. సార్ మా ప్రజలందరికీ ఏగల్ అంటే ఏంటి? ఏగల్ తెలుగులో ఏమంటాం? ఏగల్ అంటే గట్టిగా గట్టిగా గ్రద్ద కదా. గ్రద్ద యొక్క ప్రత్యేకత ఏంటి? ఎక్కడి నుండి చూస్తుంది? ఎంత దూరంలో ఉన్నా సరే నేలపై ఉన్నటువంటి చిన్న కోడి పని ఎక్కడికి పోతుంది. మన ఏకల్ టీం యొక్క ప్రత్యేకత అదే. మనం ఎక్కడ ఏ ఉన్నా సరే అంత పైనుంచి కనిపెట్టి తీసుకుని పోయే క్యాపబిలిటీ ఉన్నటువంటి టీం ఏగల్ టీం. సో అంత మంచిగా సార్, అంత చక్కగా సార్ ఏగల్ టీం అనేటువంటి చాలా విస్తృతంగా పనిచేస్తుంది. దానివల్ల అల్లూరు జిల్లాలో చాలా మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి సార్. అల్లూరు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో ముఖ్యమైనది ఏంటి? ముఖ్యమైనది అలాగే అరకు పైనది మన మండలం మనం ముందు చెప్తున్నాం. తర్వాత అరకు వ్యాలీలో ట్రైబల్ మ్యూజియం ఉంది, కాఫీ మ్యూజియం ఉంది, వుడెన్ బ్రిడ్జ్ ఉంది. అరకు ఇవన్నిటికంటే అరకు అంటేనే ఒక బ్రాండ్, అవునా కాదా? అరకు గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరమా? అవసరం ఏమి చెప్పనవసరం, చరిత్ర చెప్తుంది. కానీ వీటన్నిటినీ డామినేట్ చేస్తూ గంజాయి అనేటువంటి వచ్చింది, అవునా కాదా? మనం ఒక రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే మన వెనక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ లో అక్కడ ఉన్న పోలీస్ కానీ ఏమైనా ఏమని సస్పెక్ట్ చేస్తారు? అల్లూరు జిల్లా అంటే గంజాయి ఉంటుందేమో బ్యాగ్ లో అని చెప్పి అంత బ్యాడ్ నేమ్. మన జిల్లాలో ఎన్నో మంచి ప్రదేశాలు ఉన్నప్పుడు కూడా వాటిని కాదని ఇటువంటి ఒక చెడ్డ గంజాయి అన్నటువంటిది వచ్చింది. సో అటువంటి దాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత మనందరికీ ఉందా లేదా? ఉందా? మీ అందరికీ తోడుగా మేము కూడా ఉన్నాం, మా ఏకల్ టీం సార్ అందరూ ఉన్నాం. ఖచ్చితంగా అటువంటి మన అందరూ అనుకుని మనం పూర్తిగా నిర్వహించాం. ఎక్కడైనా ఉందా? ఏదైనా సరే ఎక్కడైనా సరే ఇప్పటికి ఉన్నటువంటి మన ప్రధానమైన సమస్య, మన పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కల్టివేషన్ జరుగుతుంది, పండిస్తున్నారు. వాళ్ళు మన గ్రామాల మీదుగా పోతున్నారు. మన యొక్క యువకులు తెలుసో తెలియక కొంతమంది వాళ్ళు ఇచ్చే డబ్బులతో మరొక రకమైనటువంటి విషయాలకు ఆశపడిపోయి వెళ్తున్నారు. అటువంటి పరిస్థితి ఇంక ఉండకూడదు. కల్టివేషన్ అయితే పూర్తిగా లేదు. మన పొరుగు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కొన్ని సందర్భాల్లో మన గ్రామాల మీద వెళ్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మొత్తంలో కూడా గంజాయి పట్టుకోవడం జరిగింది. ఒడిశా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, అవునా? కాబట్టి యువకులందరూ కూడా అటువంటి చెడు వైపు వెళ్ళొద్దు. సార్ చెప్పినట్టు మనందరికి మంచి భవిష్యత్తు ఉంది. పాత పరిస్థితులు వేరు. పాత పరిస్థితులు బ్రతకడానికి మార్గం లేదు. అప్పుడు మనకు తెలుసో తెలియకో ఇటువైపు వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? మంచి వాతావరణం. కాఫీ ఎక్కడైనా కింద పండుతుందా? మా అనకాపల్లిలో శ్రీకాకుళం జిల్లాలో పండిస్తే పండుతుందా? మన జిల్లాకి కాఫీ పంట పండాలంటే చల్లని వాతావరణం ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి, నీడ ఉండాలి. మనకు అటువంటి వాతావరణం దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం కాఫీ, మిరియాలు లాంటి పంటలు పండించుకుందాం. అటువంటి గంజాయి లాంటి వాటి జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు, అవునా? సో ఈ కార్యక్రమం ఇంకా ఐజీ సార్ మంచి అవకాశం కల్పించారు. చాలా మాట్లాడాలని ఉంది కానీ సమయభావం అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి యువకులందరికీ కూడా అలాగే పెద్దలకి, మహిళలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన బిడ్డల్ని చెప్పాలి. మన తరం కాదు, ఇప్పుడు కొత్త తరం వస్తుంది. కొత్త తరం అంతా కూడా యువ ఆలోచనతో, మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. మన అల్లూరు జిల్లాని రెండింటిలో ముందుకు తీసుకువెళ్ళాలి. అంతేనా? బాధ్యత మనందరి మీద ఉందా? అలాగే ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ మనం సహకరించాలి. ఆ బిడ్డల్ని ఎవరిని కూడా చదువులు మాట్లాడించడం కానీ అటువంటివి చేయకూడదు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో పైన మనకి ఎన్ని రకాల ఆర్థిక కష్టాలు ఉన్నా సరే వాళ్ళందరినీ ఖచ్చితంగా స్కూల్లో పెట్టి చదివించి వాళ్ళకి మంచి దారి చూపించాలి. మనం కోల్పోయిన భవిష్యత్తుని వాళ్ళకి మనము ఇవ్వాలి. ఇస్తామా సార్? ఇంకొక మాట సార్, మా గౌరవ అల్లూరు జిల్లా ఎస్పీ సార్ మా అమిత్ బార్ సార్ యాక్చువల్గా సార్ ఇక్కడ లేరు సార్. సార్ అయితే సార్ గంజాయి గురించి ఎనలేని కృషి చేశారు సార్. సార్ వచ్చి 2 years పైన వచ్చి నుండి కూడా సార్ వాళ్ళ ముఖ్యమైన ఆలోచన ఇది మన ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా గంజాయి అనేటువంటిది ఉండకూడదు. దానికోసం సార్ అన్నటువంటి
ఆయనకి ఏ టైంలో ఫోన్ చేసిన మా ఎస్పీ సార్ ఆయనకి ఏ టైంలో సార్ ఉందంటే ఇమీడియట్గా నైట్ అయినా సార్ మెసేజ్ చేస్తారు సార్. చేసిన చూసి ఇమీడియట్గా టీమ్స్ని